ఇది టూ స్పీసీస్ పాపులేషన్స్ ఇంటరాక్షన్స్ గురించిన టేబుల్ అన్నమాట. టైప్ ఆఫ్ ఇంటరాక్షన్, జనరల్ నేచర్ ఆఫ్ ఇంటరాక్షన్, ఇది క్లియర్గా ఏది ప్లస్ మైనస్, ప్లస్ జీరో, ఎమెన్సిలిజం, పారాసైటిజం, మ్యూచువలిజం, ఇవన్నీ క్లియర్గా డీటెయిల్గా మనకు ఈ ఇంటరాక్షన్స్ అనేటటువంటి ఇచ్చిండ్రు. మన బాగా మంచిగా ఇచ్చిండు అనమాట. ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కోఎవల్యూషన్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. కోఎవల్యూషన్కి సంబంధించి కోఎవల్యూషన్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా బాగానే ఇచ్చిండ్రు. ఎవల్యూషన్, కోఆపరేషన్, ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్, కో ఎగ్జిస్టెన్స్, ఇవన్నీ మనకు ఈ స్టేట్మెంట్స్ అనేటటువంటి ఇచ్చింది. క్యాల్కులేషన్స్, ఫార్ములాస్, ఇవన్నీ మనకు ఇచ్చింది అన్నమాట. ఇంటర్ టైడల్ ఏరియా, పాజిటివ్ నెగిటివ్ ఇంటరాక్షన్స్, ప్రెడిషన్స్, ఇవన్నీ మనకు ఎక్స్ప్లెనేటరీ ఎగ్జాంపుల్స్ అనేటటువంటి బాగా ఎక్కువ డిస్క్రిప్షన్ అనేటటువంటి ఇందులో మనకు ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేటటువంటి చూడండి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిండ్రు. ఇంకా చూద్దాం. ఇన్సెక్టిసైడ్స్ ఒక సైడ్ స్ప్రే చేసి ఇంకో సైడ్ చేయలేదు. సో వేరియేషన్స్ అనేటటువంటిది చూపించింది అనమాట. ద ప్లాట్ ఆన్ ద లెఫ్ట్ వాజ్ స్ప్రేడ్ విత్ ఇన్సెక్టిసైడ్ ఫర్ 8 years అండ్ డామినేటెడ్ బై డెన్స్ స్టాండ్ ఆఫ్ ద గోల్డెన్ రాడ్ అన్నమాట. అప్పరెంట్ అండ్ క్రిప్టిక్ ప్లాంట్స్కి సంబంధించిన డేటా అనేటటువంటిది ఇక్కడ ఇచ్చిండ్రు. బుక్లో మంచి ఎగ్జాంపుల్స్, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ అనేటటువంటి మనకి ఇచ్చిండ్రు అనమాట. మైకోరైజా, క్లస్టర్ ఫార్మేషన్స్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ విత్ మోర్ అండ్ మోర్ ఎక్స్ప్లెనేటరీ ఎగ్జాంపుల్స్ అనేటటువంటి ఎక్కువ ఇచ్చింది. ఎక్కువ ఎగ్జాంపుల్స్ అనేటటువంటి ఈ బుక్లో మనకు కనిపిస్తాయి. ఇది గ్రాస్ అండ్ బర్డ్స్ సంబంధించి నా డేటాను, బాడీ సైజు, బిల్ లెంత్, రేషియో ఆఫ్ బిల్ డెప్త్, లెంత్, ఇవన్నీ డేటా అనేటటువంటి మనకి ఇక్కడ ఇచ్చింది అనమాట. యాక్టివ్ డికంపోజిషన్, క్లీన్ వాటర్ ఇలా ఉన్నది. స్ట్రీమ్స్ లోపల డికంపోజిషన్ ఎలా ఉందనేటటువంటిది ఇక్కడ చూపించాను అనమాట. డెన్సిటీ అండ్ డైవర్సిటీ ఆఫ్ ఆర్థ్రోపోడ్ పాపులేషన్ in an unharvested millet crop compared with the natural successional community that replaced it 1 year later. ఈ డేటా అనేటటువంటి ఇక్కడ మంచిగా ఇచ్చిండ్రు. ఇంకా చూద్దాం మనం ముందు ఇంకా ఏమేమి ఉన్నాయి. టేబులర్ మోడల్ ఆఫ్ ఎకలాజికల్ సక్సెషన్, కమ్యూనిటీస్కి సంబంధించినవి ఫోటోగ్రాఫ్స్, వాషింగ్టన్ లేక్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇది.
స్పీసీస్ గురించి డిఫరెంట్ ఇది జనరల్ ప్యాటర్న్ ఆఫ్ ఎకోలాజికల్ సక్సెషన్ అబండనడ్ ఫార్మ్ ల్యాండ్కి సంబంధించి ఈ డిఫరెంట్ స్పీసీస్కి సంబంధించిన డేటా 100 ఎకర్కి సంబంధించినటువంటి డేటా అనేటటువంటి ఇక్కడ ఉన్నది. ఎకర్స్లో ఉన్నటువంటి స్పీసీస్. పిక్టోరియల్ డయాగ్రామ్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, ఫ్లవర్ చూపిస్తాను ఒకటి. ఇది మనకు కన్జర్వేషన్ ఈజ్మెంట్ ప్లాన్ ఆఫ్ ఓడమ్ అన్నట్టు. ఇది చూడండి, ఇది లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ టెంపోరల్ స్పేషియల్ స్కిల్ గురించి నేచురల్ సైన్స్లో, బయాలజీలో, ఇంటరాక్టివ్ సైన్స్లో, హ్యూమన్ హెల్త్, డిస్టర్బెన్స్ ఎకాలజీ, ఇవన్నీ దీనికి సంబంధించిన ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ అనేటటువంటి ఇచ్చిండ్రు. ఇంటర్ డిసిప్లినరీ ఎవల్యూషన్ ఆఫ్ ఎకాలజీ అండ్ ఇట్స్ రిలేటెడ్ సైన్సెస్ స్టేటింగ్ 1850 అనమాట. అడాప్టెడ్ ఫ్రమ్ బ్యారెట్. ఇది ఫ్లోరల్ ప్యాటర్న్ షేప్లో మనకి ఇచ్చిండ్రు అనమాట. ఇంకా వేరే ఇవన్నీ చూస్తే డేటా ఈ బుక్లో ఎక్కువ మనకు మ్యాటర్ అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ వరకు సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. సిలబస్ ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ ఇంకొకటి గురించి చూడండి. ఇది చూడండి, ఇది ఏ సిరీస్ ఆఫ్ స్టెమ్ అండ్ లీఫ్ ప్లాట్స్ that illustrate the similarity of 137 CS measurements among deer taken from 2 military bases. ఆ డేటా అనేటటువంటి ఇక్కడ మంచి సవాన్నా రివర్ దగ్గర ఫోర్ట్ స్టీవర్ట్ దగ్గర, ఫోర్ట్ జాక్సన్ దగ్గర, SW స్క్వాడ్ దగ్గర, ఇవన్నీ దగ్గర ఈ డేటా అనేటటువంటిది ఇక్కడ మనకు క్లియర్గా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకు గ్లోసరీ ఉంటుంది. గ్లోసరీలో మనం ఏమేమి ఇచ్చిందో చూద్దాం. ఇది మనకు టేబుల్స్ అనేవి బాగా నచ్చిందో. కంపారిజన్ ఆఫ్ ద 2 కల్చర్స్ ఆఫ్ బయాలజికల్ ఎకాలజీ, దీనికి సంబంధించి ఇవి డేటా అనేటటువంటి బాగానే ఉన్నది. గ్లోసరీ అనేటటువంటి ఎన్ని పేజెస్ ఉన్నాయి చూడండి. గ్లోసరీ ఇక్కడ అబయోటిక్ అన్న వర్డ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడి వరకు ఇచ్చిండ్రు, ఇక్కడ ఎనారోబిక్ వరకు ఇచ్చిండ్రు. అలెలిక్ ఫ్రీక్వెన్సీ, అమెన్సలిజము, అలిస్టిక్ బిహేవియరు, ఆల్ట్యూరిజము, ఆల్పైన్ టండ్రా. ఇప్పుడు అబ్జర్వేషన్ చేస్తే చూడండి క్లియర్గా ఈ డేటా అనేటటువంటి మనకి ఇచ్చింది. ఇది బీకి రిలేటెడ్. గ్లోసరీ వర్డ్స్ అనేటటువంటి బేట్స్ అండ్ మిమిక్రీ, ఇవన్నీ బి నుంచి ఏమొచ్చినాయి, సి నుంచి ఏ వర్డ్స్ ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్క వర్డ్స్ జెడ్ వరకు, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జేలు ఒకటే ఉన్నాయి. జే షేప్డ్ గ్రోత్ కర్వ్ ఒకటే ఇచ్చిండ్రు. కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి,
క్యూ ఆర్ ఎస్ టీ యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఇవి రిఫరెన్సెస్ బుక్స్ అయితే చూడండి, ఇవన్నీ రిఫరెన్స్ బుక్స్. ఇన్ని బుక్స్ నుంచి ఇన్ని బుక్స్ చదువుతాయి. ఈ బుక్స్ కూడా మనకు ఆల్ఫాబెట్లో ఇచ్చిండ్రు రకరకాల, మొత్తం జిఎం మొత్తం ఇన్ని బుక్స్ రిఫర్ చేసి రాసినటువంటి డేటా అన్నమాట ఈ బుక్. సో ఇక్కడ మనం చూద్దాం, ఇది చూడండి, యూజిన్ పి ఓడమ్ అండ్ గ్యారీ డబ్ల్యూ బ్యారెట్ వీళ్ళిద్దరు రచించినటువంటి బుక్ ఇది. రిఫరెన్సెస్ అనేటటువంటి డిఫరెంట్ బుక్స్ నుంచి తీసుకుని రాసిండ్రు ఇవి. సో మనకు ఎకాలజీ గురించి స్టడీ చేయాలంటే ఫండమెంటల్స్, ఇదంతా యాక్చువల్గా ఫండమెంటల్ ఎకాలజీ ఇదంతా. ఇది 5th ఎడిషన్, ఇది మనకు 5th ఎడిషన్ అన్నమాట. దీని పబ్లికేషన్ ఏంటంటే ఇది సెంగేజ్ పబ్లికేషన్ 5th ఎడిషన్, ఫండమెంటల్స్ ఆఫ్ ఎకాలజీ, రిటన్ బై యూజిన్ పి ఓడమ్, గ్రే డబ్ల్యూ బ్యారెట్. బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. చదువుకోవడానికి, డేటా అనాలిసిస్ చేయడానికి, జనరల్ నాలెడ్జ్ కోసం ఇది బాగా పనికొస్తుంది. ఎడ్యుకేటర్స్కి ఇది బాగానే పనికొస్తుంది. టిపికల్ ఫుడ్ చైన్ చూడండి, టిపికల్ ఫుడ్ వెబ్ ఫర్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. ఫుడ్ వెబ్ చూడండి, ఫుడ్ వెబ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంత నీట్గా ఉంది. ఫుడ్ వెబ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చిన మనకు, వేరే బుక్స్లలో ఎంత మంచిగా దొరకదు మనకు. బాగుంది బుక్ అనేటువంటి, చాలా నీట్గా ఉంది, మంచిగా ఉంది. సో ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, టీచింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, పిహెచ్డి చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సెట్ నెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బుక్ అనేటువంటి చాలా ఉపయోగపడుతుంది.